Hello, my dear students. Welcome to Vedanta CBSE 9 and 10 Telugu. This is Gayatri Patel, your favorite master teacher. Students, half yearly exams ki andaru em chadavali, ela chadavali ani preparation gurinchi మాట్లాడే వాళ్ళే గాని మనం చదివిన విషయాన్ని అంతా కూడా ఒక ఎగ్జామ్ లో ప్రెజెంట్ చేయాలని అంటే ఏమేం టెక్నిక్స్ పాటించాలి, ఏమేం మిస్టేక్ చేయొద్దు అని తెలుసుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎస్, ఇప్పుడు మీరు ప్రాక్టీస్ ఒక మాక్ టెస్ట్ ఇస్తున్నారు, లేకపోతే స్కూల్లో టీచర్ ఏదో చిన్న టెస్ట్ పెడుతున్నారు, ఇక్కడ కూడా మీరు ఇవన్నీ ఆన్సర్ ఎలా ప్రెజెంట్ చేయాలో అని తెలిస్తే అండ్ దాన్ని ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ చేస్తేనే మీరు రేపు పొద్దున వచ్చే హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ అయినా, దాని తర్వాత వచ్చే ప్రీ బోర్డ్స్ అండ్ ఫైనల్ గా వచ్చే బోర్డ్ ఎగ్జామ్స్ లో అయినా మీరు ప్రెజెంటేషన్స్ తో మార్కుల్ని పోగొట్టుకునే అవకాశం ఉండదు. కాబట్టి ఈ వీడియోలో మనం ఈ హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ లో మనం ప్రెజెంటేషన్ తో మార్కుల్ని ఎలా తెలుసుకోవచ్చు అండ్ ప్రెజెంటేషన్ తో పోగొట్టుకునే చిన్న చిన్న ఏరియాస్ ఏంటి, ఏం చెయ్యొద్దు అనేవి నేర్చుకుందాం. ఓకేనా? అండ్ సబ్జెక్ట్ వైజ్ గా మ్యాథ్స్, సైన్స్, సోషల్ ఇలాంటి సబ్జెక్ట్స్ ని పేపర్ లో రాసేటప్పుడు మనం ఏ విషయాలు గుర్తుపెట్టుకోవాలి అండ్ వేటిని హైలైట్ చేయాలి అనేది కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ గైస్, ఎవరైనా కొత్తగా మన వీడియోని చూస్తున్నట్లయితే వెంటనే లైక్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసాయి. ఓకే, సరే ఇంకా వీడియోలోకి వెళ్తే ఇక్కడ మీకు ఒక 2 ఆన్సర్ షీట్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ ఆన్సర్ షీట్ చూసినప్పుడు ఏమనిపించింది, ఈ ఆన్సర్ షీట్ చూసినప్పుడు ఏమనిపించింది. సో జనరల్ గా మనందరం తప్పు ఏంటంటే క్వశ్చన్ పేపర్ వచ్చిన వెంటనే టైం సరిపోద్దు అన్న గాబరాతో, లేకపోతే క్వశ్చన్ పేపర్ లో చూసిన వెంటనే నాకు ఆన్సర్ మర్చిపోక ముందే రాసేయాలి అన్న తొందరలోనో మనం ఇంకా రాసుకుంటూ పోతూ ఉంటాం. సో ఇక్కడ ఏంటన్నా వాట్ ఈస్ ఫోటోసింథసిస్ అనే ఒక క్వశ్చన్ వస్తే నువ్వు ఇమ్మీడియట్ గా 1 by 1 రాసుకుంటూనే పోతున్నావు, కానీ క్వశ్చన్ నెంబర్లు మిస్ అయింది. చాలా మంది స్టూడెంట్స్ కనీసం పేపర్ లో 1-2 క్వశ్చన్ నెంబర్ మిస్ అవుతున్నారు. ఇది మనం కాదు, అఫీషియల్ బోర్డే పేపర్ కరెక్షన్స్ అప్పుడు చెప్పిన విషయం. అండ్ దాంతో పాటు ఏదైనా రాంగ్ గా రాస్తే వెంటనే దాన్ని ఇట్లా కొట్టేసి నిర్దాక్షిణ్యంగా చాలా దారుణంగా స్క్రిబుల్ చేసేస్తున్నాం. సో పేపర్ ఫస్ట్ చూడంగానే నాకు ఇదే లైన్ కనిపిస్తుంది, దాట్ నేను ఇక్కడ మిస్టేక్ చేశాను, దీన్ని చదవకండి అని నువ్వు డైరెక్ట్ గా టీచర్ కి చెప్తున్నట్టే. అండ్ దాంతో పాటు ఇక్కడ మొత్తం ఒక ప్యాసేజ్ లాగా రాసేయడం అండ్ డయాగ్రామ్ లో అవసరం ఉన్న దగ్గర కూడా మనం క్వశ్చన్ లో అవసరం ఉన్న దగ్గర కూడా మనం డయాగ్రామ్ డ్రా చేయకపోవడం, క్వశ్చన్ లో ఏమడిగా ఒకవేళ న్యూమరికల్స్ ఏమైనా ఉంటే వాళ్ళు ఏం అడిగారు, మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఈ రెండింటికి సంబంధం లేకపోవడం, ఇలా రకరకాలుగా మిస్టేక్స్ చేస్తుంటారు స్టూడెంట్స్. బట్ దానికి బదులు ఇక్కడ క్వశ్చన్ పేపర్ చూడండి నాన్న, చూడంగానే చాలా ప్లెజెంట్ గా అనిపించింది, రైట్? ఇక్కడ ఒక క్వశ్చన్ స్టార్ట్ అయింది, దానికి సంబంధించిన హెడ్డింగ్ ఉంది, డెఫినేషన్, ఈక్వేషన్, కీ పాయింట్స్ అండ్ దానికి సంబంధించిన డయాగ్రామ్. అండ్ ఒకవేళ మ్యాథ్స్ అయితే ఏం ఇచ్చారు అండ్ అలాగే ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు, దానికి నేను ఏం ఫార్ములా వాడాను, ఎన్ని స్టెప్స్ లో ఆన్సర్ అయిపోయింది, లాస్ట్ కి నాకు వచ్చిన ఆన్సర్ ఏంటి. ఇది నేను క్లియర్ గా ఏ క్వశ్చన్ అడిగారు అని చెప్పట్లేదు, ఓవరాల్ గా చాలా దూరం నుంచి చూసి ఇది ఒక క్వశ్చన్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది, ఇది 9 నెంబర్ క్వశ్చన్, ఇక్కడ నుంచి ఇక్కడ ఇదే ఆన్సర్ అనే క్లియర్ గా చెప్పగలుగుతున్నా, డిఫరెన్షియేట్ చేయగలుగుతున్న ప్రతి లైన్ కదా. ఇలా ఉన్నప్పుడు పేపర్ చాలా కరెక్షన్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటది అండ్ ఒక పాజిటివ్ ఇంప్రెషన్ ఉంటది. బట్ ఇలా ఉన్నప్పుడు ఏంటంటే ప్రతి లైన్ ని చదవాలి, ప్రతి లైన్ పైన ఫోకస్ చేయాలి, అందులో మనం అప్పుడప్పుడు చేసే మిస్టేక్స్ కూడా దొరుకుతాయి అలా చదివినప్పుడు. సో ఇలాంటి మిస్టేక్స్ లేకుండా మనము పేపర్ని ఎలా ప్రెజెంట్ చేయాలి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్, అండ్ చాలా మంది చెప్తారు దట్ పేపర్ ప్రెజెంటేషన్ బాగుంటే ఎక్స్ట్రా మార్క్స్ వస్తాయి. ఎక్స్ట్రా మార్క్స్ రావు నానా, ఎక్స్ట్రా మార్క్స్ రావు. మన పేపర్ ప్రెజెంటేషన్ వల్ల పోయే మార్కులని మనం తీసుకురావచ్చు. అండ్ అలాగే ఒకవేళ చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల మనం మార్కులు పోగొడితే వాటిని కాకుండా ఏవైతే కొన్ని వర్డ్స్ ని హైలైట్ చేస్తే మనం మార్క్స్ ని తెచ్చుకోవచ్చు. మొత్తం స్టోరీ అంతా చదివే అవకాశం ఎగ్జామినర్ కి ఇవ్వకుండా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాన్న, వర్డ్ టు వర్డ్ క్లియర్ ఇన్ఫర్మేషన్ అంటే క్లియర్ గ్యాప్ ఉంటే అన్ని కూడా ఒక ఫార్మాట్ లో కనిపిస్తాయి, చూడడానికి పేపర్ కూడా బ్యూటిఫుల్ గా ఉంటది. దాంతో పాటు లైన్ స్పేసింగ్ నాన్న, ఇప్పుడు చాలా మంది ఇందాక నేను చూపెట్టినా కదా దట్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అసలు లైన్ స్పేసింగే లేదు, అసలు పేరా కూడా లేదు. అలా కాకుండా ఒక లైన్ కి ఇంకొక లైన్, ఒక క్వశ్చన్ కి ఇంకొక క్వశ్చన్ కి మధ్యలో ఖచ్చితంగా ఒక బ్లాంక్ లైన్ ఉండేలాగా చూసుకోండి, అట్లీస్ట్ 1 or 2. అండ్ దాంతో పాటు మార్జిన్స్ నాన్న, ఇప్పుడు ఇక్కడ ఉందా, ఇక్కడ కూడా సైడ్ కి ఒక మార్జిన్ కొట్టడం నేర్చుకోండి. ఎందుకనంటే మన 10th క్లాస్ లో స్టిల్ బోర్డు పేపర్స్ ని డైరెక్ట్ గా మాన్యువల్ గా దిద్దుతుంది. సో మాన్యువల్ గా దిద్దుతుంది అన్నప్పుడు మన కాపీస్ నే వాళ్ళు ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయాల్సి ఉంటది. అట్లాంటప్పుడు ఆ ట్రాన్స్పోర్ట్ లో వీటిని బాక్సింగ్ అంటే ప్యాక్ చేసినప్పుడు ఏమయ్యేది తెలియదు, కాబట్టి ఈ సైడ్స్ పోకుండా నువ్వు మార్జిన్ వేయడం బెటర్. అండ్ అలాగే చూడడానికి కూడా నీట్ గా ఉంటది. అండ్ ఇంకొక విషయం నాన్న, ఇక్కడ ఖచ్చితంగా నువ్వు క్వశ్చన్ నెంబర్ అండ్ అలాగే ఏదైనా ఇంపార్టెంట్ విషయం కనిపిస్తే దాన్ని హైలైట్ చేయడం, ఏదైనా హెడ్డింగ్ ఉంటే దాన్ని బోల్డ్ గా రాయడం, ఇలాంటివన్నీ నేర్చుకోండి. ఓకే. అండ్ పవర్ టిప్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇప్పుడే ఇంకా తెలియదు, ఇప్పుడే ఇవన్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు, ఇప్పుడు స్కూల్లో పెట్టి చిన్న చిన్న టెస్టుల నుంచో స్టార్ట్ చేయి.
సో స్టార్టింగ్ కొద్దిగా టైం వేస్ట్ అయినా పర్లేదు, బట్ మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది. ఇది మంచి విషయం కాబట్టి దీన్ని నేర్చుకోవడానికి టైం స్పెండ్ చేసినా పర్లేదు. అండ్ ఇంకొకటి నాన్న, మనం ఏదైనా ఒక సబ్జెక్ట్ లో ఒక ఆన్సర్ రాస్తున్నాం అని అంటే ఈ 4 పార్ట్స్ ఉండేటట్టుగా చూసుకోండి. సో పాయింట్ 1 లైన్ లో ఇచ్చిన కొన్ని క్వశ్చన్స్, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఉంటాయి కదా, దానికి 1 లైన్ లో ఆన్సర్ ఉండేలాగా చూసుకోండి. లేదు ఇంకా కొంచెం 2 మార్క్స్ 3 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఏంటి అట్లీస్ట్ ఒక 2-3 లైన్స్ ఎక్స్ప్లెనేషన్ కావాల్సి వస్తుంది. వాటికి నువ్వు ఇచ్చిన, ఒకవేళ లాంగ్ ఆన్సర్ అయితే నువ్వు ఇచ్చిన ఇక్కడ స్టేట్మెంట్ కి 2-3 సపోర్టింగ్ లైన్స్ రాయి. ఇక్కడ ఎందుకు ఇది ఇట్లా జరిగింది అని ఒక సపోర్టింగ్ లైన్, దాంతో పాటు ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, సైన్స్ లో ఖచ్చితంగా ఉండాలి రియల్ లైఫ్ ఎగ్జాంపుల్, అండ్ దాంతో పాటు డయాగ్రామ్ లేకుండా అవసరం ఉన్న చోట డయాగ్రామ్ డ్రా చేయలేదా మార్కులు పోతాయి. అదేదో మనం బ్యూటిఫుల్ గా కనిపిస్తుందనో లేకపోతే ఎక్స్ట్రా మార్క్స్ కోసమో కాదు, వాళ్ళు అడిగిన ప్రతిదీ మనం ఎగ్జామ్ లో రాయాలి. అండ్ ఇంకొక విషయం, మనం ఏదైనా మ్యాథ్స్ కానీ లేకపోతే మ్యాథ్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఫాలో అవ్వాల్సిన విషయాలు. సరే, ఫస్ట్ ఏం చదువుతాం, క్వశ్చన్ లో మనకి కొంత ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, దాని నుంచి అన్నోన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో ఇమ్మీడియట్ గా నువ్వేం చేస్తావు అన్న, గివెన్ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, దాని తర్వాత నెక్స్ట్ లైన్ లో టు ఫైండ్, ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు మనల్ని. అండ్ దాంతో పాటు ఇప్పుడు నాకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్, తెలిసిన ఇన్ఫర్మేషన్ నుంచి అన్నోన్ వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేయడానికి నాకు ఏదైనా మెథడ్ తెలుసా, లేకపోతే ఏదైనా ట్రిక్ యూస్ చేస్తున్నానా, ఫార్ములా యూస్ చేస్తున్నానా, ఇలాంటివి నువ్వు ఇక్కడ ఇమ్మీడియట్ గా టు ఫైండ్ తర్వాత నువ్వు మెన్షన్ చేయి. అండ్ స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 ఇలా రాయాల్సిన పని లేదు. నువ్వు కంటిన్యూస్ గా ఒక ఆర్డర్ లో ఒక కరెక్ట్ ప్యాటర్న్ లో రాసుకుంటూ పోతే అవన్నీ స్టెప్స్ లాగా కనిపిస్తాయి. అండ్ ఫైనల్ గా నువ్వు మధ్యలో కొన్ని థింగ్స్ ఉంటాయి, దట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ కానీ, లేకపోతే సబ్స్టిట్యూట్ ఎక్స్ వాల్యూ ఇన్ వై కానీ, ఈ ఈక్వేషన్ లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం అనేది రాయి. అక్కడ క్లియర్ గా అర్థమయ్యేలాగా అక్కడ రాయి ఏ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తున్నామని. లాస్ట్ కి ఆన్సర్ అంతా వచ్చిన తర్వాత ఆన్సర్ 1-2 సార్లు చెక్ చేసుకొని లాస్ట్ కి ఆన్సర్ ని రాసి దానికి ఒక బాక్స్ కొట్టు. అప్పుడే అది క్లియర్ గా ఉంటది అండ్ అలాగే నీట్ గా ఉంటది. సో నువ్వు మొత్తం ఇదంతా చేసిన దానికి ఆన్సర్ ఇది అని. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం ఫస్ట్ గివెన్ రాస్తున్నాం, దాని తర్వాత టు ఫైండ్ రాస్తున్నాం, దెన్ ఫార్ములా ఉంటే ఫార్ములా రాసేసి, అండ్ యూనిట్స్ ఏమైనా ఉంటే వాటిని కన్వర్షన్స్ ఉంటే అవి కూడా చూసుకోండి. అండ్ దాంతో పాటు ఫైనల్ గా వచ్చిన ఆన్సర్ ని ఇలా బాక్స్ లో రాసేయండి. ఓకే, ఇది మ్యాథ్స్ అయిపోయిన తర్వాత సైన్స్ లో ఏముంటది, సైన్స్ లో మెయిన్ గా ఫోకస్ చేయాల్సింది డయాగ్రామ్స్. డయాగ్రామ్స్ లో నువ్వు పెన్సిల్ తో డ్రా చేస్తున్నావా లేదా డయాగ్రామ్ ని, అండ్ దాంతో పాటు నువ్వు పెన్ తో జస్ట్ కేవలం పైన హెడ్డింగ్ మాత్రమే రాయాలి. ఇది డయాగ్రామ్ దేనికి డ్రా చేస్తున్నాను, సో ఇది ఫిగర్ ప్లాంట్ సెల్ ది, సో ప్లాంట్ సెల్ అని నువ్వు పెన్ తో రాయొచ్చు, కానీ ఈ డయాగ్రామ్ మొత్తం ఒక బాక్స్ కొట్టండి. ఎప్పుడు డ్రా చేసినా కూడా డయాగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఒక బాక్స్ కొట్టి కింద పేరు రాయండి. అండ్ దాంతో పాటు టైటిల్లో మీరు ఏదైతే వాళ్ళు అడిగారో దాంతో పాటు ఇక్కడ లేబులింగ్ కరెక్ట్ గా చేయండి. ప్రతి పార్ట్ కి లేబులింగ్, ఇలా అటు ఇటు చేస్తుంటారు కొంతమంది. సో వాట్ ఐ సజెస్ట్ ఇస్ అన్నిటినీ ఒకటే సైడ్ కి రాయడం, రైట్ కి రాయడం, లేకపోతే అన్నిటినీ లెఫ్ట్ కి రాయడం, ఇలా ట్రై చేయండి. సో దట్ నీట్ గా ఉంటది, లేకపోతే మొత్తం చిందరవందరగా ఉంటది, సరిగా కనిపించదు. కాబట్టి లేబులింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ ఇంకేం అడుగుతున్నాడు, SST అండ్ ఇంగ్లీష్ లో. సో ఇవేనా కంప్లీట్ థియరీ, ఇందులో థియరీనే ఎక్కువగా ఉంటది. దట్ ఏదైనా మ్యాటర్ అయితే దాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి ఒక స్టోరీ లాగా. సో స్టోరీ లాగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అంటే ఇట్లా ప్యారల్ రాసుకుంటూ పోవడం కరెక్టా, లేదు అని అంటే చిన్న చిన్న పాయింట్స్ వైజ్ గా లేకపోతే స్టెప్ వైజ్ గా రాసుకుంటూ పోవడం కరెక్టా. సో లాంగ్ పారాగ్రాఫ్స్ ని రాయడం ఆపేయండి, ఇలాంటి చిన్న చిన్న పాయింట్స్ రాయండి. అండ్ పాయింట్ కి మధ్యలో కూడా కొంచెం స్పేస్ ఇవ్వండి. ఓకే, అండ్ ఇంకొక విషయం, ఒకవేళ మనం ఈవెన్ సైన్స్ SST లో కానీ లేకపోతే ఇంగ్లీష్ లో కానీ ఏదైనా సెంటెన్స్ రాసాము, కరెక్షన్ రాసాము, గ్రామర్ మిస్టేక్ ఉందో, లేకపోతే ఏదో ఎడిటింగ్ చేస్తున్నామో, ఏదో చిన్న చేంజ్ చేసాము, లేకపోతే ఏదన్నా ఇంపార్టెంట్ డేట్ కానీ లేకపోతే పేర్లు కానీ ఆర్ఎల్స్ ఏదన్నా ప్లేసెస్ కానీ మెన్షన్ చేసినాం, అప్పుడు ఏం చేస్తాం నాన్న, వాటిని ఖచ్చితంగా ఇలా హైలైట్ చేయండి. అండ్ దాంతో పాటు సోషల్లో నాన్న హెడ్డింగ్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫోకస్ చేయండి హెడ్డింగ్స్ పైన. ఓకే, సో పాయింట్స్ లాగా రాయండి, బోల్డ్ హెడ్డింగ్స్ పెట్టండి, దాంతో పాటు ఇంపార్టెంట్ కీవర్డ్స్ అన్నిటికీ హైలైట్ చేయండి ఇన్ ఇంగ్లీష్ అండ్ SST. అండ్ ఇంకొకటి, మనం లాంగ్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఏం చేస్తామంటే ర్యాండమ్ గా ఇంక వెళ్ళిపోతాం, కానీ కాదు, ఒక 2 నిమిషాలు అట్లా ఆగి ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ ని ప్లాన్ చేయండి, ఫస్ట్ ఏం రాయాలి దాని తర్వాత ఏం రాయాలి అని. సో దెన్ ఈవెన్ ఇది ఓన్లీ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అని కాదు, నువ్వు క్వశ్చన్ పేపర్ ని చేతికి వచ్చిన తర్వాత ఒక 5 మినిట్స్ పేపర్ 15 మినిట్స్ ఇస్తాడు టైంలో, ఒక 2-3 మినిట్స్ లో నీకు 1 టైం చదవడం అయిపోతుంది, ఇంకొక 2 మినిట్స్ తీసుకుంటే సెకండ్ టైం చదివేతావు. దాని తర్వాత ఒక ప్లాన్ చేయండి, దట్ ఫుల్ పేపర్ మొత్తం ఒకసారి చదివిన తర్వాత నీకు ఏమేమి క్వశ్చన్స్ వచ్చు,
రైట్ అయ్యండి. ఏమేమి క్వశ్చన్స్ రావు ఐదర్ డౌట్ఫుల్ గా ఉన్నవి రౌండ్ అప్ చేయండి. ఏమేమి క్వశ్చన్స్ రావు నిర్దాక్షిణ్యంగా క్వశ్చన్ మార్క్ పెట్టడమో లేకపోతే ఇంటూ పెట్టడమో చేయండి. ఎందుకంటే దాని క్వశ్చన్స్ మీద టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఇంకొక విషయం నాన్న, మీరు ఖచ్చితంగా ఆన్సర్ స్టార్ట్ చేసే ముందట అక్కడ నేమ్ గానీ రూల్ నెంబరు ఈ సెట్ నెంబర్ ఇవి ఖచ్చితంగా యాడ్ చేయండి. ఖచ్చితంగా ఉన్నాయా లేదా రాసారా లేదా చెక్ చేసుకున్న తర్వాతే ఆన్సర్ లోకి వెళ్ళండి. స్టెప్ నెంబర్ 4 ఈజియెస్ట్ సెక్షన్ నుంచి స్టార్ట్ చేయండి. మీకు ఎవరు కూడా సెక్షన్ ఏ నుంచే వెళ్ళాలి, సెక్షన్ బి నుంచి వెళ్ళాలి, డి నుంచి వెళ్ళాలి అని ఎవరు చెప్పరు. నీకు ఏది నచ్చితే ఆ సెక్షన్ నుంచి, ఏది ఈజీగా అనిపిస్తే ఆ సెక్షన్ నుంచి స్టార్ట్ చేయి. అండ్ ఇంకొకటి నాన్న, ఒక పేపర్ మొత్తం తీసుకున్న తర్వాత, పేపర్ మొత్తం చూసిన తర్వాత ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని డీప్ బ్రీత్ చేసి ఇంకప్పుడు ఐఎమ్ రెడీ, నేను ఇంకా ఇప్పుడు రెడీగా ఉన్నాను ఎగ్జామ్ కానీ ఇంకా అప్పుడు స్టార్ట్ చేయి. అంతేగాని ర్యాండమ్ గా హడావిడిగా నర్వస్నెస్ తో చుట్టూ జనాలు రాసేస్తున్నారని ఇలా హడావిడిగా ఏ పని చేయొద్దు. ప్రాపర్ నిన్ను నువ్వు కామ్ డౌన్ చేసుకున్న తర్వాతనే పేపర్ మీద పెన్ను పెట్టు. ఇన్సైడ్ ద ఎగ్జామ్ హాల్లో సరే ఎగ్జామ్ రాయడం స్టార్ట్ చేసినావు, ఇప్పుడు ఏం చేయాలి? నేను చెప్పినా కదా, ఫస్ట్ 5 minutes నుంచి 15 minutes వరకు నువ్వు పేపర్ ని ప్లాన్ చేసుకో మొత్తం చదివి. దెన్ 1 mark క్వశ్చన్స్, ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 20 marks ఉంటాయి. సో 20 marks అన్ని ఎంసీక్యూసే కాబట్టి నువ్వు అయితే 15 to 20 minutes లో యూజ్ చేయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 1 minute, మాక్సిమం 1 minute, అంతకన్నా వద్దు. సో ఏమైనా న్యూమరికల్స్ ఉంటే 40 to 45 seconds ఈజీ క్వశ్చన్స్ కి యూజ్ చేసుకున్నా, టఫ్ క్వశ్చన్స్ కి ఎక్కువ టైం యూజ్ చేసుకునేలాగా ఉంటది. అండ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ నానా 2 marks కానీ 3 marks కానీ ఈ సెక్షన్ కి 25 నుంచి 30 minutes మాత్రమే యూజ్ చేయి. అంటే ఒక్కొక్క క్వశ్చన్ కి దగ్గర 3 నుంచి 4 నిమిషాలు అంతే, అంతకు మించి వెళ్ళొద్దు. అండ్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 5 marks క్వశ్చన్స్ కి 40 to 50 minutes, మినిమం 1 hour ఈజీగా పడుతుంది. ఎందుకంటే చాలా లెందీగా ఉంటాయి ఆన్సర్స్. అండ్ దాంతో పాటు డయాగ్రామ్స్ డ్రా చేయాల్సి ఉంటుంది, ఇంకేమైనా టేబుల్స్ అవి ఇవన్నీ ఉంటాయి కాబట్టి 10 minutes మించి ఒక క్వశ్చన్ మీద స్పెండ్ చేయొద్దు, మాక్సిమం టైం నేను చెప్పేది. నెక్స్ట్ రివిజన్, లాస్ట్ కి ఒక 10 minutes, అట్లీస్ట్ 10 minutes టైం పెట్టుకొని నువ్వు ఇక్కడ అన్ని రాసిన వాటికి క్వశ్చన్ నెంబర్స్ వేసావా, హెడ్డింగ్స్ ఉన్నాయా, ఏమైనా కీవర్డ్స్ ని హైలైట్ చేయడం మర్చిపోయావా, లాస్ట్ కి ఆన్సర్ కి ఏదైనా న్యూమరికల్ ఉంటే ఆన్సర్ కి బాక్స్ కొట్టినప్పుడు అందులో యూనిట్స్ ఉన్నాయా లేదా, ఇలాంటి విషయాలన్నీ 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. ఓకేనా? సో ఇంకొక విషయం నాన్న, మనం ఏమేమి విషయాలు ఇప్పటిదాకా ఏం చెయ్యాలని చూసినాం, బట్ ఏం చెయ్యొద్దు అంటే ద ఫస్ట్ వన్, నువ్వు ఏదైనా పొరపాటున తప్పు రాస్తే, అందరికీ తెలుసు దాట్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని చిన్న మిస్టేక్స్ అవుతాయని, పొరపాటున మిస్టేక్ చేస్తే దాన్ని ర్యాండమ్ గా కొట్టేయకు. జస్ట్ ఒక 1 line తో, సింగిల్ లైన్ తోని అండర్లైన్ చేయి చాలు. అండర్లైన్ కింద కాదు, దాని మీద నుంచి ఇక కొట్టేసినట్టుగా. అండ్ దాంతో పాటు మనం ఏదైనా ఒక ఆర్డర్ ఫాలో, అంటే ఇప్పుడు నువ్వు సెక్షన్ ఏ లో ఒక ఫస్ట్ క్వశ్చన్ రాసినావు, సెక్షన్ డి లో సెకండ్ క్వశ్చన్ రాసి, థర్డ్ క్వశ్చన్ సెక్షన్ ఏ నుంచి రాసి, ఇట్లా వద్దు. నువ్వు ఏదైనా సెక్షన్ స్టార్ట్ చేస్తే ఆ సెక్షన్ లో ఉన్న ఆల్ ద క్వశ్చన్స్ ని అటెంప్ట్ చేసిన తర్వాతనే వేరే క్వశ్చన్ కి వెళ్ళు. సో ఇట్లాంటి ఒక ఆర్డర్ ని మెయింటైన్ చేయండి, ర్యాండమ్ ఆర్డర్ లో రాయొద్దు. ఇంకొకటి పెన్సిల్, మనము పెన్నుని డయాగ్రామ్స్ కి యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది మధ్యలో పెన్ అయిపోతే పెన్సిల్ తోనే ఆన్సర్స్ రాసే వాళ్ళు ఉంటారు. బట్ డోంట్ డూ దాట్. ఖచ్చితంగా పెన్సిల్ ని డయాగ్రామ్స్ డ్రా చేయడానికే వాడండి, అంతకు మించి వద్దు. వీలైతే అండర్లైన్ చేయడానికి కూడా వాడొచ్చు. అండ్ దాంతో పాటు పెన్నుని ఆన్సర్స్ రాయడానికి మాత్రమే వాడండి. ఇంకొకటి నాన్న, ఏదైనా ఒక క్వశ్చన్ లో ఆన్సర్ ని గుర్తు రాలేదు, లేకపోతే అలా ఇంపార్టెంట్ పాయింట్ డెఫినేషన్ ని గుర్తు రాలేదు, స్పేస్ ని వదిలేస్తావు కదా, ఆ స్పేస్ ని మళ్ళీ వచ్చి ఆ స్పేస్ ని ఫిల్ చేయి. లేకపోతే ఖచ్చితంగా ఎగ్జామినర్ కి అర్థమవుతుంది దాట్ వీళ్ళకి ఇది రాలేదు, అందుకే ఇక్కడ స్పేస్ వదిలిపెట్టి రాయలేదు అని. అండ్ ఇంకొకటి, మనకి ఆన్సర్ ని లాస్ట్ కి వచ్చే న్యూమరికల్స్ లో లాస్ట్ కి ఆన్సర్స్ ఉంటాయి. అది ఫిజిక్స్ కావచ్చు, సైన్స్ కావచ్చు, లేకపోతే మ్యాథ్స్ కావచ్చు. దాంట్లో లాస్ట్ ఆన్సర్ కి యూనిట్స్ ఉన్నాయా లేదా, ఉంటే లేకపోతే పర్లేదు, ఓన్లీ నెంబర్ ఉంటే ఫైన్. యూనిట్స్ ఉంటే ఆ యూనిట్స్ ఖచ్చితంగా సేమ్ యూనిట్ లో ఉన్నాయా, సేమ్ సిస్టమ్ లో ఉన్నాయా. క్వశ్చన్ లో సెంటీమీటర్ ఉండి నువ్వు కింద మీటర్ రాస్తే తీసేస్తారు. అండ్ అలాగే ఆన్సర్ కి ఖచ్చితంగా బాక్స్ కొట్టండి. అండ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్ కరెక్ట్ గా రాయండి. పంక్చువేషన్స్ ఏమైనా ఉంటాయి, ఇది ఇంగ్లీష్ లో SST లో ఇలాంటి థియరీ వాటిలో ఎక్కువ గమనిస్తారు. పంక్చువేషన్స్ ఉన్నా, అండ్ ఒకవేళ నువ్వు క్వశ్చన్ ని వదిలేసావనుకో నీకు 0 marks ఉంటాయి. క్వశ్చన్ ని వదిలేకు. నువ్వు ఒకవేళ అటెంప్ట్ చేసి రాంగ్ ఆన్సర్ రాస్తే ఏమైతుంది, నీకు ఇదేమన్నా JEE NEET ఎగ్జామా నెగిటివ్ మార్కింగ్ రావడానికి, అలాంటిది ఏమీ ఉండదు. కాబట్టి గో ఫర్ ఇట్. దాన్ని అటెంప్ట్ చేసి మీకు తెలిసిన ఏదో ఒక ఇన్ఫర్మేషన్ రాయండి. ఇంకొక నాన్న, మెస్సీ రఫ్ వర్క్ వద్దు. మనం ఎట్లాగో అండర్లైన్ కొట్టుకుంటాం కదా, అందులో కూడా కొంచెం ఎంతో కొంత నీట్ గా రఫ్ వర్క్ చేసుకోండి. దెన్ మనకి ఎగ్జామినర్స్ ఏమేమి యూజ్ చేస్తారు, ఓన్లీ రెడ్ పెన్ మాత్రమే యూజ్ చేస్తారు కాబట్టి ఎగ్జామ్ లో మీరు అవి యూజ్ చేయొద్దు.
ఓకే, సో ఎస్ గైస్, దిస్ ఈస్ ఆల్ అబౌట్ మన హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ లో చేయాల్సిన ఏమి చేయొద్దు, ఏం చేయకూడదు అండ్ ఏం చేయాలి అని ఓవరాల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది కదా. సో ఇవి ఎప్పుడు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ దాకా కాదు, రేపు టీచర్ ఏదైనా స్కూల్లో చిన్న టెస్ట్ పెట్టినా కూడా ఇలాంటి వాటిని ట్రై చేయి. సో దాట్ నీకు మెల్లిమెల్లిగా ప్రాక్టీస్ చేస్తున్నా కొద్దే అలవాటు అవుతుంది. ఒకేసారిగా నేను ఈ మెథడ్ నేర్చుకున్నాను, ఈ ఫార్మాట్ నేర్చుకున్నాను, నేను ఇలాగే రాయాలి అని ఎగ్జామ్ లో రాస్తే దీనికోసమే ఎక్స్ట్రా టైం పోతుంది, అంత టైం మనకు ఉండదు. ఓకే, సో గైస్, yes, this is all about today's video and all the best for your half yearly exams.